స్టార్ట్ చేయరా బాబు. ఏంటన్నా రాసి పెట్టుకున్నావా? మర్చిపోతావని. హలో గాయ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ సింబల్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లవ్ యూ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల. సో ఈరోజు జాను వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం గైస్. ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో వస్తుంది. సో ఫుడ్లో వచ్చేసి స్టాటస్లో వచ్చేసి మాకు చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అండ్ జాను వాళ్ళకి పన్నీర్ ఫ్రై ఏదో పెట్టారు, పన్నీర్ బజ్జీ ఏదో. యాక్చువల్లీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయాలని చెప్పేసి, సో అందుకే వీడియో తీశాను. ఇక్కడ వాళ్ళందరూ డాన్స్లు అయితే వేస్తున్నారు. ముందు ఆల్రెడీ ఒక సాంగ్ వేశారు, బట్ కాపీరైట్ వస్తుందని చెప్పి తీయలేదు. ఇక మా హస్బెండ్ రెస్ట్ తీసుకుంటున్నారు, డాన్స్ వేసి అలసిపోయారు అనమాట. నేను డాన్స్ అయితే వేయలేదు, అందరూ ఉన్నప్పుడు ఐ ఫీల్ వెరీ షై అనమాట. ఇంకా చాలామంది డాన్స్లు వేశారు, వీడియోస్ అప్లోడ్ చేసి మళ్ళీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి అప్లోడ్ చేయట్లేదు. అండ్ డిన్నర్ అయితే కుక్కర్ని పెట్టారు, సో వాళ్ళే చేస్తారనమాట. నాన్ వెజ్ ఉంది అండ్ వెజ్ కూడా ఉంది. సో చికెన్, మటన్, వైట్ రైస్, వెజ్ సలాడ్ అండ్ దాల్ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ సమ్ స్వీట్స్ అనమాట. సో జూనియర్స్ కూడా బయటే ఉన్నారు, ఇంకెవరు లోపలికి రాలేదు. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, డ్యాన్స్లు అన్నీ వేసేసరికి 1 టైం అయిపోయింది అనమాట. సో మా హస్బెండ్ నాకు తినిపించేస్తాను అని చెప్పారు, సో తినిపించేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ తక్కువే తిన్నాను. మళ్ళీ ఎలానే కేక్ కట్ చేస్తామని చెప్పేసి కేక్ తిందామని చెప్పేసి ఫుడ్ అయితే తక్కువ తిన్నాను. ఒరే సాగర్గా హాయ్ చెప్పరా, ఎలా ఉంది? ఓకే, నవీన్ గారు చూడాడు, ఆడు జనసేన ఓడిపోయింది. సో తిన్న తర్వాత అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు క్రికెట్ అయితే ఆడుతున్నారు. నాకు కొంచెం భయం అనమాట, చిన్నప్పుడు నాకు కన్ను దగ్గర బాల్ తగిలింది. సో నాకు అప్పటి నుంచి ఇంకా బాల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో తర్వాత కేక్ కటింగ్ అయితే చేయించాము. 1:35 టైం కేక్ కట్ చేయించాము అనమాట. 2 కేక్స్, ఒకటి హితేష్ అన్నకి అండ్ ఒకటి జానుకి అనమాట. అగ్గి పొలాలు అయిపోతున్నారు, త్వరగా చెప్పండి. అయ్యో ఇది ఆగిపోయింది. దాంట్లో ఎందుకు పడేసాను, దాంట్లో వెలిగించరా? ఇది వెలిగిందా చెప్పరా? మాట కూడా తెలియదు.
నానా ఇట్లా ఆగు. నేను అప్పుడే చెప్పాను సందీప్ అన్నను ఫస్ట్ మీకు మీ వైఫ్ తినిపించుకోరా. నీ కేక్ బొక్క అవుతుందా? నీ జీవితంలో ఏం భాగస్వామ్యం తీసుకుంటుందా మీ ఆవిడ? అందరు నీలాగా ఉండరు కదా అన్న. భాగస్వామ్యం తీసుకుంటా. అది యువర్ లక్కీ. అన్ని అబ్జర్వ్ చేస్తారా? పైన పిట్ అది కూడా తింటాడు అప్పుడు. చాలా టేస్టీగా ఉంది అంటాడు అప్పుడు. వెనిలా ఫ్లేవర్ ఎక్కడి నుండి వచ్చింది అంటాడు అప్పుడు మధ్యలో. చిన్నపిల్లలు పాట అది కాదన్నా, వీడుకోలే దేనికైనా. అరే ముందుగా చెప్తాను, స్పేస్ ఎక్కువ లేదు ఫోన్ లో. 30 సెకండ్స్ అంతే అమ్మా, అలాంటివి కాదు. అరే స్టార్ట్ చేయరా బాబు. అక్కడ ఉంది. ఏంటన్నా రాసి పెట్టుకున్నావా మర్చిపోతావని? ముందు హలో ఇందాక లేవన్నావు కదరా. ముందుగా పెద్దలు అందరికీ నా సుమాంజలు ఏంటంటే స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ చాలా మందికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఒక కొత్త రకంగా చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. మీకు అనిపించకపోయినా కొంచెం యాక్ట్ చేయండి అనిపించినట్టు. అలా ఒక్క నిమిషం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లీ వెదర్ బాగుంది అనగానే బీర్ తాగించే రాజా అన్నకి, వెరీ బ్యాడ్ రెప్యుటేషన్ అమ్మా. ఆకలి అనగానే కడుపు నిండా ఫుడ్ పెట్టే నాక్స్ అన్నకి, మూడు బాలేదు అనగానే మందారమని పోదాం మామ అనే దినేష్ సార్కి, ఏం చేయాలన్నా లైఫ్ లో అనగానే ఏదో ఒకటి చేయరా కానీ ఈ ముగ్గురితో మాత్రం తిరగద్దు అని చెప్పి ఆయన మాత్రం ఇదే ముగ్గురితో తిరిగే ఏష్ అన్నకి, సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్న అక్కలందరికీ, లాస్ట్లీ నా జీవితంలో ఏంట్రా ఇంత దరిద్రం ఉంది అనుకున్న ప్రతి ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని నాకు ఒక గుణపాఠంగా చూపించి నా మెంటల్ స్ట్రెస్ ని తగ్గించిన నా దోస్తులకి తమ్ముళ్ళకి అందరికి ఈ క్యూట్ లిటిల్ బాయ్ హితేష్ గారు చెప్పుకునేది ఒకటి, లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. ఎనీ టైం ఎనీ హెల్ప్ కావాలని నేను ఉన్నాను. అలా అన్నాను కదా అని వెంటనే డబ్బులు అడిగేద్దండి ఎవరు. మీకు ఇంతకన్నా పెద్దగా చెప్పినా మీకు ఎలాగో గుర్తుండదు కాబట్టి చిన్న థ్యాంక్ యూతో ఎండ్ చేద్దాం. మాకు గుర్తుంటది. థ్యాంక్ యూ సో మచ్. కాదు మీ భాగస్వామి కూడా ఏమైనా చెప్పాలని కోరుకుంటున్నాం. చెప్పొచ్చు. స్క్రిప్ట్ ఇవ్వలేదు. మళ్ళీ కలుస్తాం. ఎవరైనా పెళ్ళికి మళ్ళీ చాలా లాంగ్ టైం తీసుకున్నారే. అంటే నేను చెప్పినా మా వైఫ్ చెప్పినా పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అలాగే కేక్ ఇప్పుడు ఎవరో తినాలో ముందుకు వస్తే అలాగే ఫస్ట్ పెడతాను నోట్లో. కమాన్ సందీపన్న. మరి వయసులో పెద్ద అయినా మరి వయసులో పెద్ద అంటే నీకు నువ్వే పెద్ద, ఎవడికెవడో పెద్ద కాదు. బాగా కవర్ చేశారన్న ఉమా గారికి ముందు పెట్టు. ఇప్పటిదాకా అదే బాల్ ముట్టుకున్నావా?
బాల్తోనే పెడతాడు, ఆ బాల్తోనే తింటాడు. ఆ బాల్ ఎంత వచ్చి చిల్లర రాకుండా ఆ కైని కుట్టేది కూడా అదే బాల్తో ఆడుతాడు వాళ్ళు. అన్న మనమన్నా హ్యాండ్ వాష్ చేసుకుందామా? నువ్వు కూడా ముట్టుకుంటావా? నేనేం తినను. మళ్ళీ ఎవరో నాకు బాల్ టిష్యూ లేదా? ఓకే, టిష్యూ కావాలా? టిష్యూ పెద్ద మనిషి పెద్దోడు సెకండ్ పెద్దోడు నువ్వే మరి. రాజా కంటే చిన్నోడు నేనే మామ. నేను ఒప్పుకున్నా. నెక్స్ట్ ఎవరు మరి వయసులో పెద్ద? నేనైతే అసలు చూడను, ఫోటో తీసింది కూడా చూడదు మళ్ళా. అదే అసలు టైం ఉండదమ్మా. ఏమైనా చెప్తారా అండి మీరు? పొట్టికుంటే ఎట్లా హైట్ తీస్తారండి? ఎలా ఉందో తెలుసా? ఎలా టవర్ ఎక్కినట్టు ఉంది అది. నేను కిందకు ఉంటా లేరా? ఓకే డన్. నువ్వు ఒక ఇంటోడు పోయి నా కష్టాలు రావాలని పెట్టిన చాలు, ఇంకా పీకిరావు ఫోటో తీసుకోరా అన్నది. అటెన్షన్ స్టాండర్డ్ అటెన్షన్ స్టాండర్డ్ ఓకే. రామ్మ చెయ్యమ్మ, చెయ్యి. అందరూ చెయ్యాలి, అందరూ చెయ్యాలమ్మా. అందరూ తల చేయాలి. అదో పెద్ద చెయ్యాలి. కాదు, పెళ్ళైన తర్వాత జీవితంలో కష్ట సుఖాలు బాధలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా బాధ వస్తే ఇది చూసుకుని నవ్వుకోవాలని ఆశతో ఇది ఇస్తూ జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది జాహ్నవికి ఇస్తున్నాం, తీసుకో అమ్మ. ఇదేంటి నువ్వేంట్రా మధ్యలో? గిఫ్ట్ బాగుంది తీసుకొచ్చింది. ఏంటి నేను కక్కే వీడియో ఫోటోలు అట్లా మేమేం చెప్పాం, బాధపడుతున్నాడు అది చూసి ఆనందపడండి అన్నాం. కేక్ ఏం కావాలి నీకు? కేక్ తినేది ఇక్కడ ఎవరు తిండా? ఓకే, ఓ అట్లేరా ఫ్రేమ్లోకి రాకరా. కేక్ వీడియో తీసి అంతసేపు కూడా వెయిట్ చేయాలి. వాడు అదే బాల్ వేసి అదే బాల్తో తింటాడు వాడు. అది నోట్లో కూడా పోలే కనీసం వాడికి. డబ్బాలు వేసుకోరు జంతుకులు అరిసెలు అల్లేసి పెట్టరావాలి పడుకో. కేకులు. వాడు కేక్ బాగా ఇట్లా తింటాడు. ఆడి నోట్లో పడే కేకే తింటాడు ఆడు. తెంపండి అమ్మా. ఏమైందిరా ఎంతసేపు రా? టైం పడుతుంది. ప్యాకింగ్ వాడే చేశాడు ప్యాకింగ్. నేను పక్కన కూర్చొని ఇక్కడ టేప్ ఇక్కడ టేప్ అని చెప్పాను అనుకున్నా వాడికి. ఓపెన్ ఎటో ఓపెన్ చేయరా? పాలు ముట్టుకుందా ఇప్పుడు వద్దా? వాడి దగ్గర చాలా కవర్స్ ఎలికలు కొట్టేసి అంటారా. వాడి నీ కోసం ఎతికి మరి ఎక్కడి నుంచి ఎలకొండాలంటే అందులో సంతోషించారు. అందులోంచి అమ్మాయి రావాలంటే బయటికి. అలా పంచి గుద్దేది ఉంటుంది కదా, ఎవరు ఓపెన్ చేస్తారు? అమ్మాయి వస్తే ఓకే. త్వరగా ఓపెన్ చేయండి, వీడియో టైం పెరిగిపోతుంది కదా. జీబీలు చేస్తారు వీళ్ళు. ఎంపీలో కావాల్సిన జీబీలు అవుతుంది కావాలా? ఓకే,
రతిక లాక్ స్టార్ తయారయ్యేది కూడా. అని నిజంగా వెళ్ళుకుందే లోపల రతిక అరే కేక్ ఖరాబ్ అయిపోతుంది. అరే నేనే రవి చాలా కష్టపడి చూసి ఎవడు అడగలేదు. contribution కూడా ఉంది. ఒక్క రోజు రా, ఈ చొక్కా ఎవడదండి? ఇది నాది కాదండి. Selection లో వీళ్ళిద్దరు contribution. ఖరాబ్ అయిపోద్దిరా. నువ్వు ఇటు జరుగు కేక్ మీద పడుతుంది. అందుకే ఎప్పుడైనా బాధలు ఉంటే దీన్ని చూసి నవ్వుకోండి అమ్మా. జనరల్ గా హితేష్ ఏంలా అవ్వాలి అనలేదు మీరు. ఏంలా అవ్వద్దులే. ఆ హితేష్ గారు నిన్నేమైనా బాధ పెడితే దాన్ని చూసి నవ్వుకో అమ్మా. నేనన్నా నువ్వు ఎలా అంటే కాదమ్మా, ఎప్పుడు వీడియో కాల్ చేసి ఆ గ్యాప్లు దీన్ని చూసి నవ్వుకో అమ్మా. అయిపోయిందా? నల్లగా వేసింది. చిన్నోడా అలా తీసారు. హలో వస్తారా బిడ్డ? సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ సీ ఆల్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్